శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం వామహే కవిం కవీనాముపమస్రవస్థవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతవస్సేదశాధనం గం గణపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామవిత్రియవతూ మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. దీపదాన విధి మహత్యం గురించి వివరిస్తూ ఉన్నారు. ఓ రాజశ్రేష్ఠ, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేసనో వానికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది. దీపదానం చేయుట ఎట్లానినా పైడ పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలేను. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుడుకు దానం ఇయ్యవలేను. శక్తి కొలది దక్షిణ కూడా ఇయ్యవలేను. ఈ ప్రకారంగా కార్తీక మాసమునందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండగా పోసి వెనుకటి చేసిన ప్రకారంగానే గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసి ఆ ప్రమిదిలో కూడా ఆవునెయ్య పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లా పఠించవలేను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంతృప్త ప్రభావహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదా మమ అను స్తోత్రము చేసి దీపదానం చేయవలేను. దీని అర్థం ఏమిటంటే అన్ని విధములుగా జ్ఞానమును కలుగు చేయనుదియు సకల సంపదలను ఇచ్చిందైనటువంటి ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలేను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనం పెట్టి దక్షిణ తాంబూలములు ఇయ్యవలేను. ఈ విధంగా పురుషులు కానీ లేక స్త్రీలు కానీ ఏ ఒక్కరైనను చేసెన్ను సిరి సంపదలు విద్యాబుద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖించుదురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కూడా కలదు. దాన్ని వివరించదా ఆలకింపుడు అని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెబుతూ ఉన్నాడు. పూర్వకాలమున ద్రవిడ దేశంలో ఒక గ్రామం ఒకటి కలదు. ఆ గ్రామమున ఒక స్త్రీ గలదు. ఆమెకి పెండ్లైన కొన్ని దినములకే భర్త చనిపోయినాడు. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతర ఇళ్లల్లో దాసీ పని చేయించు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏవైనా వస్తువులు ఇచ్చినెడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడపెట్టుకుంటూ ఉండెను. దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు ఆ సొమ్మును కూడా కూడబెడుతూ ఉండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకి ఇస్తూ శ్రీమంతుల ఎండల్లో దాసీ పనులు చేస్తూ తన కుటుంబంలో తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచూ ఉండేది. ఎంత సంపాదించనని ఏమి ఆమె ఒక్క దినమును కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షుకుడికి కూడా పిడికడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెడుచూ ఉండేది. ఇట్లా కొన్ని దినములు జరిగిన తర్వాత ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకుని సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామముకు వచ్చి
ఆ దినము అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్లను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకునేను. ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవులు ఆలకించము, నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పిన మాటలు వినుము, ఆలకింపుము అని. మన శరీరము శాశ్వతము కాదు, నీటి బుడగ వంటిది. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగుడ్ను. అటువంటి ఈ శరీరాన్ని నీవని నిత్యమని భ్రమించుచూ ఉన్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకునుము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మం అయిపోతుంది. అట్లానే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచూ ఉన్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయంగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనను పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీ మహావిష్ణువును స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము. నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతేవై సకల సౌభాగ్యమును పొందుదువని ఉపదేశించును. ఆ వితంతురాలు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలైపోయి మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయించు కార్తీక మాస వ్రతములు ఆచరించుటకు జన్మరాహిత్యాన్ని మోక్షాన్ని పొందెను. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉంది. షష్ఠ్యాధ్యాయ సమాప్తః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.